అటుకులతో కట్లెట్ పేరు బాగుంది కదా. దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్కి 20 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ప్రాసెస్ చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, ముందుగా ఒక చిన్న కప్పుతో అటుకుల్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 2 బంగాళదుంపల్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్లేట్లో ఈ అటుకులంతా ఇందులో వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న అల్లం మంచిగా తురిమేసి ఇందులో వేసేసిన తర్వాత బంగాళదుంపల్ని పై పొట్టు తీసేసి మంచిగా గ్రేట్ చేసి ఇందులో వేసేయాలి. మొత్తం బంగాళదుంప అంతా వేసిన తర్వాత 4 స్పూన్స్ బియ్యపిండి, 3 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా మొత్తం అంతా పిండి ఈ అటుకులు మొత్తం కలిసేటట్టు ఓపికగా నిదానంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం అంటే కొంచెం అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అంటూ పడదు, హాఫ్ బౌలే పడుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం తీసుకొని మన చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటూ కొంచెం డఫ్ తీసుకొని మొత్తం ఇలా కట్లెట్ లాగా చేసుకొని ఒక 4-5 తీసి ప్లేట్లో పెట్టుకోవాలి రెడీగా. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కట్లెట్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లేకపోతే మనం హై ఫ్లేమ్లో పెడితే ఇది పైన ఎర్రగా అయిపోతుంది, లోపల అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా నిదానంగా మంచిగా పైన క్రిస్పీగా లోపల టేస్టీగా అంటే స్మూత్గా వస్తుంది. సో టేస్ట్కి ఎటువంటి తేడా లేదు, సూపర్ టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.